2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అష్టమ గురు దోషం ఉన్నది కాబట్టి శనగలు దానం చేయండి, విష్ణు ఆలయం సందర్శించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం, బుధవారం, గురువారం రోజులో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. వృశ్చిక రాశి వారికి ధనపరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానం గురువు అష్టమ భావంలో ఉండటము, శని దృష్టి 2వ స్థానం మీద పడటము ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమంలో శని ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నప్పుడు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. లవర్స్ కి మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా సమస్యలు అయితే ఏమీ ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమి ఉండవు. శత్రులు అనే వాళ్ళు ఉండరు. మీకు శత్రులు నశించే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో కుజుడు తన సొంత ఇంట్లో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అష్టమ భావంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి ఈ వారంలో అవుతాయి కనుక. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది మీకు. ఇక్కడ మీకు దశమాధిపతి అయిన సూర్యుడు సప్తమ భావంలో ఉండటం మూలంగా మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి ఈ వారంలో అవుతాయి కనుక. వృత్తి పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.